అయితే యాక్చువల్గా పైప్తో పట్టాలి, కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి, ఎలాంటి రోగాలు రావు. హాయ్, హలో, నమస్తే ఫ్రెండ్స్. ప్రకృతి ప్రేమికులకు సుస్వాగతం. ఈరోజు నేను టెర్రస్ గార్డెన్ మొదలు పెట్టాను. వాస్తవంగా చాలా ఇబ్బందులు అయినాయి ఇన్ని రోజులు. ఎండలు దంచి కొట్టినాయి. అలాగే అంతకుముందు నేను తయారు చేసుకున్న కుండీలు, వాటిలోని మట్టి, మొక్కలు పెంచితే చాలా ఇబ్బందులైనాయి. అదేంటంటే మా దగ్గర కోతులు బాగా ఉన్నాయండి. ఆ కోతులు వచ్చుడు, ఆ పెద్ద చెట్ల మీదకి వెళ్ళి ఇంటి మీద దునుకుడు, వచ్చి మొక్కలన్నిటి కింద పడేయడం. ఇట్లా డ్యామేజ్ అయిపోతే ఎంత ప్రాబ్లం ఉంటుంది చెప్పండి, ఎంత బాధ ఉంటుంది చూడండి. అక్కడ చూడండి, ఒక కుండి కింద పడిపోయింది. వచ్చుడు డైరెక్ట్ దునకడం. ఇట్లా పైన ఒకటి మంచి ఇదేస్తే దీని మీద ఎక్కి డ్యాన్స్లు వేస్తాయి అట్లా కోతులు. సరే, ఇప్పుడు కొద్ది జాగ్రత్తలు తీసుకున్నా అంటే ఆ చెట్లు పైన కొమ్మలు కట్ చేశాను అనమాట. ఆ కొమ్మల మీద నుంచి వెళ్ళి దునకడము, వచ్చి వాటికి మరేమన్నా మంచి పండ్లు తింటాయా అంటే అట్లా ఏముండదు. పచ్చి పండ్లు అవి ఇవి అన్ని తీసుకుని తింటాయి. తుంచి పూసలు కూడా తుంచి కింద పడేస్తాయి. ఇంకా మనం ఏం తింటాం? నెక్స్ట్ జాగ్రత్త ఏంటంటే కొద్దిగా అమౌంట్తో కూడుకున్నది సోలార్ ఫెన్సింగ్ వేసుకుంటే ఇక ప్రాబ్లం ఏముండదు. ఆ పని కూడా చేస్తా. కానీ వర్షాలు పడుతున్నాయి కదా, నేను నర్సరీలో వర్క్ చేస్తా కదా. మా ఓనరు అంటే నర్సరీలు 2-3 రకాలు ఉంటాయి. ఒక నర్సరీ మనదేమో కంప్లీట్ గా అన్ని రకాల మొక్కలు అమ్ముతాము. అయితే ఈ కూరగాయలు, బంతినారు, మిరప, టమాటా ఇట్లా వాళ్ళు ట్రేలలో పెట్టి కోకోపీట్లో పెంచుతారు. అటు వెళ్ళినప్పుడు మా ఓనర్ మల్లారెడ్డి గారు తీసుకొచ్చిండ్రు. పెట్టన్నా అంటే తప్పని పరిస్థితులలో ఎంత అయిష్టంగా ఉన్నా కూడా టెర్రాస్లోకి ఎక్కిన తర్వాత కుండీలన్నీ సదిరి మట్టి అంతా ప్రిపేర్ చేస్తున్నా. ఇవే అండి మొక్కలు నేను తీసుకొచ్చుకున్నాయి. ఇవి మిరప, వంకాయ, బంతి, ఇవి వంకాయ మొక్కలు, టమాటా మొక్కలు కూడా ఉన్నాయి ఇందులో. ఇట్లా కోకోపీట్లో పెంచుతారనమాట వాళ్ళు. 5 రూపీస్ అట్లా ఒకటి పడిందంట. పెడతా. ఎట్టి పరిస్థితులలో మనకు ఖాతా రావాల్సిందే, పూత రావాల్సిందే, ఖాతా రావాల్సిందే. మిర్చి, టమాటా, వంకాయ, దసరాకి బంతి పూలు, సంక్రాంతికి. ఏమంటారు? రెడీ చేద్దాం పదండి. మీరు కూడా చూడండి, నేను పాత కుండీలను తీసి మట్టి అంతా సదిరాను. అందులో వేస్ట్ మొక్కలు అవన్నీ తీసేసి ప్రస్తుతానికి ప్రిపేర్ చేసి అందులో పాతది గొర్రెలేరు దాదాపు 1 year బ్యాక్ అనమాట కొన్నిట్లలో వేసిన అంతా క్లియర్ చేసి ఇక ఈ మొక్కలు నాటుతాను. ఒకసారి మీకు కుండీలు ఎలా ప్రిపేర్ చేశానో చూడండి. వాటి కలర్స్ వేయాల్సింది, స్టాండ్లకు కలర్స్ వేయాల్సింది. అది నెక్స్ట్ చూసుకుందాం. ఎట్లా వర్షాలు స్టార్ట్ అయినాయి కాబట్టి మనం ఫస్ట్ మొక్క ఎదగాలి. ఏమంటారు? పాత కుండీ అన్నమాట. ఈ టబ్బులో ఉన్న పైన అంతా గడ్డి అది పెరిగింది, అదంతా తీసేసాను. ఇట్లా తీసేసుకున్నాను అన్నమాట. మొత్తం తీసేసి ఇందులో కొంత పాత గొర్రెరు ఉండే అది వేసాను. దీంట్లో కొద్దిగా వేపపిండి కూడా వేస్తాను. అది కూడా వేసి వేరుపురుగు రాకుండా క్లియర్ చేసుకోవాలి. మొత్తం అంతా కింద మీదకి కొద్దిగా కదిపి మట్టి లూజ్ చేసిన తర్వాత ఇంకా దీన్ని ఇంకా ప్రిపేర్ చేయలేదు, అంతా చేస్తాను. ఇట్లా చెత్త అంతా తీసేసాను. ఇట్లా పగిలింది చూసారా, కోతులు పడేస్తే. మనం ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్కలు కోతులు వచ్చి ఇట్లా పడేస్తే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఇవన్నీ ప్రిపేర్ చేయాల్సింది. నెక్స్ట్ మళ్ళీ ఇవన్నీ ప్రిపేర్ చేస్తాను. ఇట్లా ఉన్నాయన్నమాట. ముందు చెత్త అంతా తొలగించి మట్టిలో ఏమాత్రం వేస్ట్ విత్తనాలు, వేస్ట్ వరి, అట్లా వరి కాదు కానీ గడ్డి ఇట్లా మొక్కలు ఎండిపోయినాయి. ఇక నీళ్లు పెట్టకపోయేసరికి ఇదంతా తీసేయాలి. ఇవన్నీ ఎన్ని కుండీలు ఉన్నాయో చూడండి. ఎంతో ఇష్టంగా చేస్తే ఈ కోతులు వచ్చి మొత్తం తొక్కు చేసిపోతున్నాయి. మంచి మొక్కలు ఉండే. ఇంకా వీటిలో కాస్త వేప పిండి వేసి మట్టిని గుల్ల చేసి
ఈ మొక్కలు తెచ్చుకున్న మొక్కలు ఇవి నాటుతాను. కాత పూత వచ్చిన తర్వాత మీకు చూపిస్తానండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ప్రయత్నం చేయండి. ఇది చూస్తే కొత్త వారికి కొద్దిగా ఆలోచన వస్తుంది ఎట్లా చేసుకోవాలని. కాకపోతే ఒక్కటి మాత్రం ఇంపార్టెంట్ అండి, ఈ టబ్స్ కానీ బకెట్స్ కానీ మనం కొనుక్కొచ్చుకునేవి ఉంటాయి కదా, అడుగున మాత్రం ఖచ్చితంగా రంధ్రాలు ఉండాలి. రంధ్రాలు ఎందుకంటే నీరు అందులో నుంచి మనం పోసిన వెంటనే వెళ్ళిపోయేలాగా చేసుకోవాలి. మట్టి తడిసిన తర్వాత నీరు వెళ్ళిపోతేనే మొక్క మనకు మంచిగా వేరు పురుగు రాకుండా కుళ్ళిపోకుండా ఉంటుంది. నీరు అందులోనే ఉంటే ఏమవుతుందంటే వేర్లు కుళ్ళిపోతాయి, మొక్కలు సరిగా పెరగవన్నమాట. అంటే చాలా మందికి అంటే తెలియదు కదా, అంటే తప్పుగా అనుకోకుండా చాలా మంది తెలుసు, కొంతమందికి తెలియదు. బకెట్లో అట్లా పెట్టేసి కథ మందులో మొక్క నాడతారు, నీళ్ళు ఉంటాయి కదా పర్లేదు అనుకుంటారు. అట్లా కాదు, ఖచ్చితంగా డ్రైన్ హోల్ చేసుకోవాలి. చేసుకొని మంచిగా మట్టి ప్రిపేర్ చేసుకొని వేసుకొని మొక్కలు నాటుకోండి. ఏ మొక్క అయినా బ్రహ్మాండంగా వస్తుంది. కాకపోతే మరీ చిన్నవి కాకుండా పెద్దవి పెట్టుకోండి. ఈ పెద్ద టబ్బులు ఎందుకంటే ఇందులో టమాటా కానీ వంకాయ కానీ వేస్తే చాలా బాగా వస్తుంది, వేర్లు మంచిగా తిరుగుతాయి కదా. మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం లేదండి, మట్టి అంతా కొంచెం గుల్లగుల్లగా చేసి దీంట్లో కావలసిన పోషకాలు పర్మి కాంపోస్టు, నేను గొర్రెరు వేశాను, ఇదంతా కలుపుకొని గుల్లగుల్ల వేసుకొని మొక్క నాటడమో ఆలస్యం. వర్షాకాలం వచ్చేసింది కదా ఫ్రెండ్స్, మీరు కూడా మీ బాల్కనీలో కానీ మీకున్న ప్లేస్లో కానీ కూరగాయల మొక్కలు నాటుకొని సేంద్రియ ఎరువులు వాడి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. అంటే మనకు పెస్టిసైడ్స్ వేయకుండా మంచి మొక్కలు నాటుకొని రోజు కేర్ తీసుకుంటే ఖచ్చితంగా ఫలాలు వస్తాయి, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఏమంటారు ఫ్రెండ్స్? ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ముందుగా ఎలాగో మట్టి ఉంది కదా, నేను దాంట్లో నీమ్ పౌడర్ వేపపిండి కొంచెం కొంచెం వేస్తున్నాను. ఎక్కువ మోతాదు వేయకుండా కొద్ది కొద్దిగా వేస్తే వేర్లకు పురుగు రాకుండా వేర్లు కుళ్ళిపోకుండా మంచిగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా ఇది వాడతాను. నేను కొద్ది కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. నేను తెచ్చుకున్న వేపపిండి ఇలా ఉంది. మనం బయట ఒక కుప్పలాగా వేసుకొని కలుపుకున్నా కూడా బాగానే ఉంటుంది. నేనేంటంటే ఆల్రెడీ ఇందులో మట్టి ఉంది కదా, దాన్నే కొంచెం లూజ్ చేసేస్తున్నాను. కొంచెం వల్లిపోయింది కానీ కాసేపు ఆగిన తర్వాత సెట్ అయిపోద్ది. మిరప మొక్క పనిలే పని దసరా వస్తుంది కదా, ఇంత బంతి మొక్కలు కూడా నాటి చూద్దాము. దసరాకి సంక్రాంతికి మంచిగా కాస్తాయి పువ్వులు. వంకాయ పెద్ద టబ్బులో వేద్దాం. మనం మొక్కలు నాటుకునేటప్పుడు అందులో కొన్ని పూల మొక్కలు పెట్టుకోవడం బెటర్ అన్నమాట. టమాటా, బంతి, వంకాయ, మిరప. ఇక్కడ మళ్ళీ టమాటా ఒక 2 నాటిన ఇంత పెద్ద టబ్బులో. అయితే యాక్చువల్గా పైప్తో పట్టాలి, లేకుంటే వాటర్ పోసేది దాంతో కానీ ఆ స్ప్రింక్లర్ లాగా ఉంటుంది కదా దాంతో పట్టాలి. కానీ ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా నెమ్మదిగా నీళ్లు చల్లినట్టు ఇట్లా పట్టిస్తే చాలా బెటర్ అన్నమాట. మొక్క
వేర్లు కుదురుకునేదాకా నీళ్ళు ఎప్పుడు మొక్కలకు పోసినా కూడా నెమ్మదిగా వాటికి షాక్ తగలకుండా నెమ్మదిగా నీళ్లు పోయడం చాలా బెటర్ అన్నమాట. ఈజీగా కుదురుకుంటాయి, మంచిగా కాయలు వస్తాయి, పండ్లు వస్తాయి. ఎట్టకేలకు మొత్తం పైన అయితే టమాటా ముక్కలు, వంకాయ ముక్కలు, అలాగే మిర్చి, అలాగే బంతి మొక్కలు నారు తీసుకొచ్చి టెర్రస్లో ఇట్లా మట్టి ప్రిపేర్ చేసి నాటినాను. అయితే వర్షాకాలం చాలా లేట్ అయింది, అయినా పర్వాలేదు, ఇక తిప్పల పడదాం. ఎట్టి పరిస్థితులలో మనకు కావాల్సిన అన్ని కూరగాయలు వచ్చేలాగా మన ఇంటి దగ్గర మన టెర్రస్లో పెంచుకుంటే, అది సేంద్రియ ఎరువులు కనుక మనం వాడి పెంచుకుంటే ఎలాంటి రోగాలు రావు, ఆరోగ్యంగా ఉంటాం. పెస్టిసైడ్ మాత్రం వాడడానికి మ్యాక్సిమం నిరాకరించాలి. ఎట్లాగో మనం మార్కెట్లోకి వెళ్తే దొరుకుతున్నాయి. మీరు కూడా మీ ఇంట్లో టెర్రస్లో కానీ మీ ఇంటి ఆవర్లో కానీ మంచి మంచి కూరగాయల మొక్కలు నాటుకొని పెస్టిసైడ్స్ వాడకుండా మంచి సేంద్రియ ఎరువులతో వాడుకొని పెంచుకొని ఫలాలు తీసుకొని ఆరోగ్యంగా ఉండండి. అలాగే మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక వీడియోలో మరికొన్ని మొక్కల గురించి తెలియజేస్తాను ఫ్రెండ్స్. అంతవరకు బై బై, నమస్తే.